ఒకడు చేసిన పాపం 4 తరాలకు కొట్టిద్దంట. ఒకడు చేసిన దైవభక్తి దేవుని కృపగాను ఒకడు పొందితే అది 1000 తరాల దీవెన అన్నాడు. ఒకడు చేస్తే వాని బిడ్డకి వాని బిడ్డకి వాని బిడ్డకి వాని బిడ్డకి మొత్తం 4 తరాలు కొట్టిద్దంట. అందుకే ఈ రోజుల్లో కొంతమంది నేను మంచిగానే బతుకుతున్నా, ఎందుకో నాకు ఈ పరిస్థితులు అంటుంటారు. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ మీ అయ్య చేసిన పాపం, వాళ్ళ అయ్య చేసిన పాపం, వాళ్ళ అయ్య చేసిన పాపం, మొత్తం 3 తరాల పాపం ఎత్తిన ఉంది. నేను ఎత్తిన ముందు ఆ దరిద్రం వదిలించుకోవాలి. దాన్ని వదిలించుకోవడానికి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరిగి 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 ఆడమునిగి అవి చేసి ఈ చేసి అన్నీ చేసి అయిపోయింది. మేము కూడా చేసాం పాపాలు. ఆడమునిగి ఏడమునిగి అవి చేసి అర్పణలు తర్పణలు పూజలు పునస్కారాలు కాలినడకలు నొక్కుబళ్ళు తలమాళ్ళు మంట పుట్టిందాక తిప్పలపడ్డాం. కానీ నేను ఎవరికైతే ఆ భక్తి చేశానో, ఈ అర్పణలో తర్పణలు ఆగు పూజలు బిల్వార్చనలు ఎవరికి చేశామో అదంతా కూడా వాళ్ళకి నా పాపాలు తీసేసే కెపాసిటీ లేదని నాకు తెలిసింది. ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు ఆ శిక్ష మొయ్యాలి. శిక్ష మొయ్యకుండా పోయింది పో అంటే కుదరదు, శిక్ష మొయ్యాలి. ఒకడు నాకు అప్పున్నాడండి, ఒకడు నాకు అప్పున్నాడు, వాడిని పట్టుకున్నా నేను. ఎప్పుడు కడతారో డబ్బులని. మీరు వచ్చారు, వదిలే బ్రదరా వదిలే అంటే వదిలేస్తానా? నువ్వెవరు అంట, వదిలే అంటే వదిలేస్తానా? ఎప్పుడు వదిలేస్తా ఎప్పుడు వదిలేస్తాను తెలుసా? ఆ అమౌంట్ నువ్వు కడితే వదిలేస్తా, లేకపోతే వదలను. అంతేగా నువ్వు నా ముందుకు వచ్చి పో అంటే పోద్దా? పోదు. సినిమాలో అభూత కల్పనలో అయితే పోయిద్ది, రియల్ లైఫ్లో పోదు. యేసు ప్రభు పో అనలా. పాపం దాని యొక్క తీవ్రత మనందరి బతుకుల మీద ఉన్నందున ఆ పాపము దానివల్ల వచ్చినటువంటి శిక్షను ధర్మశాస్త్రం మన మీదకి తీసుకొస్తే, ఆ శిక్ష నుంచి, ఆ అప్పు నుంచి, ఆ రుణం నుంచి, ఆ పాప శాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ముందుకొచ్చి మనం పొందాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకొని తన రక్తము ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. అర్థమైందా? మనోడు ఒకడికి అప్పున్నాడు, అప్పున్నోడు మనోడు, అప్పిచ్చినోడు బంధించాడు. మనం వదిలించాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అప్పు మనం కట్టాలా? ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. అలాగా మన పాపం వింటున్నారా, మనం విడిపించడానికి యేసయ్య మనకు బదులు శిక్ష పొందాడు. ఇది 2వ టైపు. ఇటు ఎన్ని టైపుల్లో చెప్పినా యేసు ప్రభు చేసింది మాత్రం నిజం. నమ్మకపోయినా నాకెందుకు, నమ్మితే నమ్ము, లేకపోతే దూకు వాగులో నా సంబంధం లేదు. రేపు అనుభవించినాడు అనుభవిస్తావు, రేపు కనపడినాడు కనపడిద్ది. ఇప్పుడు ఎటకారాలు చేయొచ్చు, కొంతమంది అభ్యంతర పడవచ్చు, కొంతమంది ఇబ్బంది ఫీల్ కావచ్చు. నాకేం ఇబ్బంది లేదు, చెప్పటం నా ధర్మం.